బెల్లం అండి, బెల్లం కొట్టి ఒక గ్లాసు బెల్లానికి ఒక గ్లాసు నీళ్ళు వేసి మనం ఇలా మరగపెట్టుకోవాలి. మనం పొద్దున చపాతీలు చేసిన పిండి ఉంటే కనుక ఇలాగ రేకుల్లాగా చేసేసి చేసాము. ఇలా చపాతీ చేసాము. దీన్ని మనం ఇలా ముక్కలు ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి. చపాతీ చేసి ఇలాగ ముక్కలు కట్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కొంచెం జరుగుతాయి రేకులు, కొంచెం జరిగినా పర్వాలేదు. ఇక ఇలా కట్ చేసుకోవాలండి ముక్కలు ఇలాగా. ఇప్పుడు ఇది బెల్లం మరుగుతుంది కదా, పాకమేమి రానివ్వక్కర్లేదు, ఊరికే కొంచెం మరిగితే చాలు. ఇప్పుడు ఇందులో ఇవి వేసుకోవాలి. ఇలా మామూలుగా ఇలా వేసేసుకోవచ్చు, ఇవి అంటుకోవు. ఇలా వేసామండి ఇందులో బెల్లంలోను. ఇది కొంచెం ఈ రేకులు, ఈ చపాతీ రేకులు ఉన్నాయి కదా కట్ చేసినవి, అవి ఉడికేదాకా కొంచెం ఉడకనివ్వాలి. మళ్ళీ మొదటి నుంచి చెప్పా. ఇప్పుడు యాలక్కాయ పొడి వేస్తాము. ఒక 2 నిమిషాలు ఉడకాలి. ఇది పాయసం ఉడికిపోయిందండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అప్పుడే ఉడికేటప్పటికి. రేకులు, చపాతీ రేకులు అనేది కలర్ చేంజ్ అవుతుంది, అప్పుడు తిప్పుకోవాలి మనము. స్టవ్ బంద్ చేసి ఒక బౌల్లో వేసుకుందాము. అంతే అండి, రేకుల పాయసం రెడీ.